హాయ్ హలో నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? నేను ఢిల్లీ ట్రిప్ వెళ్ళొచ్చాను, మీకు అందరికి తెలుసు కదా. మా ఫ్రెండ్స్తో 5 days 6 days ట్రిప్ వెళ్ళొచ్చాను. అంతా బాగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ బ్యాక్ టు వర్క్, రొటీన్ అయిపోయింది. అయితే ఇవాళ వచ్చేసి 31st December. మా చుట్టాలు ఒక 5 to 6 ఫ్యామిలీస్ బాగా క్లోజ్ ఉంటాము. అందరము ఇవాళ మా ఇంట్లో పార్టీ పెట్టుకున్నాము. ఇవాళ నైట్ అంతా ఏం చేస్తాము, ఎలా ఎంజాయ్ చేస్తామో కంపల్సరీ వాచ్ చేయండి. మా డ్రెస్ కోడ్ వచ్చేసి రెడ్. నేను ఈ డ్రెస్ కాటన్ డ్రెస్ వేసుకున్నాను. వర్క్ ఉంటుంది కదా ఇంట్లో, ఈజీగా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది అని ఇది వేసుకున్నాను అనమాట. ఏమేం చేస్తాము, ఎలా ఎంజాయ్ చేస్తాము, ఏమేం డిషెస్ చేశాను నేను మా హస్బెండ్ కలిసి అన్నది చూపిస్తాను. కంపల్సరీ వాచ్ చేయండి. ఇప్పుడు టైం 7 అవుతుంది. అందరినీ 7:30 వరకు రమ్మన్నాము. ఇదిగోండి 7 అవుతుంది. చూడాలి, ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి చూద్దాము, వచ్చేయండి. కుకింగ్ అంతా అయిపోయింది. దేనికై నీట్గా ఇలా రెడీగా ఉంచుకున్నాను. కొన్ని పెద్ద గిన్నెలు లాంటివి కింద పెట్టాను, మిగతా అన్నీ పైన పెట్టాను. ఎలాగా మొత్తం నీట్ చేసేసుకొని రెడీగా ఉన్నాను అనమాట గెస్ట్ కోసం. నేను ఏమేమి డిషెస్ చేశానంటే చికెన్ లైట్ గ్రేవీ కర్రీ, బగారా రైస్, పచ్చి మెత్తళ్ళ ఫ్రై. మొత్తం 25 నుంచి 30 మెంబర్స్లో పిల్లలు అందరు కలిసి అందుకు చేసామన్నమాట. మటన్ గ్రేవీ కర్రీ. ఇదంతా నాన్ వెజిటేరియన్స్కి. వెజిటేరియన్స్కి వచ్చేసి వంకాయ పచ్చి బఠానీ, సాంబార్ అండ్ పన్నీర్ టిక్కా అండ్ రైతా. కామన్గా ఉండే వైట్ రైస్. ఇవ్వండి నేను చేసిన వెరైటీస్. ఇవాళ చూడాలి సరిపోతాయని అనుకుంటున్నాను. వెజిటేరియన్ కర్రీస్ కూడా ఉన్నాయి కదా, కాంబినేషన్గా చూద్దాం. స్లోగా అందరూ వచ్చేసారు, ఒకరు అందరు వచ్చిన తర్వాత ఫస్ట్ గేమ్స్ ప్లాన్ చేసుకున్నాం మేము. ఆ తర్వాత ఇంకా డ్యాన్స్ అయ్యి ఆడదాంలే అనుకున్నాము. ఇక్కడ వచ్చేసి చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టేసి ఏదన్నా ఒక డైలాగ్ చెప్తే అది వాళ్ళు లిప్ మూమెంట్తో ఆన్సర్ చేయాలి కదా, ఆ గేమ్ ఆడుతున్నాం అనమాట. చూడండి, బాడీ బాడీ చూడండి, చూడండి తర్వాత నమ్మండి. ఈ గేమ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. తెలుగు తెలుగు నాకు లారీ లారీ బాగా తెలుగు నాకు. మళ్ళీ నాకు నల్ల నల్ల సరిగ్గా చెప్పట్లేదు. రెండు ఏళ్ళు రెండు రెండు మళ్ళీ తెలుగు. ఇక్కడ పుష్ప సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు. కాపీరైట్స్ పడతాయని నేను సైలెంట్ పెట్టేశాను. ఇక్కడ మా అన్నయ్యతో డ్యాన్స్ చేయిద్దామని చూస్తున్నాము, ఆయనేమో అయ్యట్లేదు. మా ఫ్యామిలీలో పిల్లలు, ఆడపిల్లలు బాగా యాక్టివ్ ఉంటారండి. అసలు డ్యాన్స్ అయితే ఇరగదీస్తారు. ఇంకా ఇలా డ్యాన్స్ ఆడుతూ ఉన్నారనమాట. భోజనాలు అయ్యే వరకు కూడా ఆగట్లేదు. కాసేపు గేమ్స్ అవి ఆడారు. ట్రెజర్ హంట్ అనే గేమ్ పెట్టారు మా పిల్లలు. అవన్నీ అయిన తర్వాత ఇంకా భోజనాలు చేసాము. అప్పటికే 10:30 అయిపోయింది. తర్వాత మళ్ళీ డ్యాన్సులు స్టార్ట్ చేసేసారు.
ఇక్కడ మా వదిన వాళ్ళు అంతా ఓపెన్ అయిపోతారండి. ఇలాగా అందరం కలిసినప్పుడు చక్కగా డాన్స్ అది వేసుకుంటాము. ఎవరి లోపల అయినా డాన్స్ వేయాలని ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా. ఇంకా ఇలా అందరం కలిసినప్పుడు మటుకు చక్కగా మోమాటం లేకుండా డాన్స్ అది వేస్తాము. ఇంకా ఈ లోపే 12 అయిపోయింది. కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. పెద్దలు ముందు ఇలా అందరం గ్యాదర్ అయినప్పుడు ఓపెన్ అప్ అయిపోవాలండి. మొమాటం లేకుండా చక్కగా డ్యాన్స్ వేసేయాలి. చూసారా ఇక్కడ అసలు ఇంకా తగ్గట్లేదన్నమాట. లుంగి డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా అన్ని సాంగ్స్ పెట్టడానికి లేదండి, కాపీరైట్స్ పడిపోతున్నాయి. అందుకని ఇంకా అలా వీడియోసే పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి. పిల్లలు ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా డ్యాన్సులు వేస్తానే ఉన్నారండి. మేమంతా కొంచెం సైలెంట్ అయిపోయాం. పెద్దవాళ్ళం ఎక్కువ వేయలేం కదా వాళ్ళలాగా. వాళ్ళ మటుకు ఫుల్ యాక్టివ్ అండి. మార్నింగ్ 4 వరకు డ్యాన్సులు వేస్తానే ఉన్నారు. ఇక్కడ మా అక్క చూడండి, అసలు ఏమాత్రం తగ్గదు. చాలా యాక్టివ్ ఉంటుందండి. మాకు చాలా ఇష్టం తిను. ఎంత ఇష్టపడతామంటే చాలా ఇష్టం. అలా యాక్టివ్గా ఉంటానే ఉంటుంది. పిల్లలు కూడా ఈ మధ్య బాగా బాండింగ్ అది పెరుగుతుందండి. వీళ్ళందరూ కలిసి అవుటింగ్స్ అది కూడా వెళ్తూ ఉన్నారు, చిన్న చిన్న అవుటింగ్స్. వీళ్ళంతా జాబ్ చేస్తున్నారు. మా పిల్లలే ఇంకా చదువుకుంటున్నారు. వాళ్ళలో కూడా బాండింగ్ పెరగాలి అన్నట్టు మేము వదిలేస్తూ ఉన్నామన్నమాట. ఎప్పటికీ మనం వాళ్ళతో ఉండలేం కదా. వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్ ఉండాలి, పిల్లల్లో బాండింగ్ పెరగాలి అని కొంచెం అప్పుడప్పుడు బయటికి కూడా పంపిస్తూ ఉన్నాము. చాలా క్లోజ్గా ఉంటారు, పద్ధతిగా ఉంటారు మా పిల్లలు. ఇంకా పిక్స్ అవి కూడా చాలా దిగామండి. రెడ్ డ్రెస్ కోడ్ ఏమో అసలు పిక్స్ చాలా బాగా వచ్చాయి. ఇంకా అందరూ డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. మన ఇంట్లో పార్టీ ఉన్నప్పుడు మనం కొంచెం బిజీగానే ఉంటాం కదా. నేను టీలు డ్రింకులు అవి అందించడం సరిపోతుంది. కానీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఇలాంటి మూమెంట్స్ మన లైఫ్లో కంపల్సరీ ఉండాలండి. మేము ఇలా గ్యాదరింగ్స్ చేసుకోవడం అది మాకు బాగా నచ్చుతుంది. వనభోజనాలు ఇలా న్యూ ఇయర్ పార్టీ మటుకు కంపల్సరీ చేసుకుంటాము. మధ్య మధ్యలో అవుటింగ్ కూడా వెళ్తూ ఉంటాం అనమాట. ఇదండి మా న్యూ ఇయర్ వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.